కొద్దీ మనకి కంప్రెసిబిలిటీ కంప్రెసిబిలిటీ అనేది తగ్గుతాయా? కంప్రెసిబిలిటీ వాటర్ లిక్విడ్ లిమిట్ లోకి వస్తే వాటర్ కంటెంట్ లిక్విడ్ లిమిట్ లో వాటర్ కంటెంట్ పెంచుకుంటూ పోతే కంప్రెసిబిలిటీ పెరుగుతుందో తగ్గుతుందా? పెరుగుతుందా? ఓ మట్టి తీసుకో, మట్టిలో వాటర్ పోస్తూ ఉండు, వాటర్ పెంచుకుంటా వెళ్ళు, లిక్విడ్ లిమిట్ లోకి వెళ్ళు, అంటే ఫ్లూయిడ్ లో వస్తుంది, అంటే బురదలా తయారవుతుంది. బురదలా తయారైన తర్వాత కంప్రెసిబిలిటీ పెరుగుతుందా? తగ్గుతుంది. చెప్పండి. కంప్రెసిబిలిటీ అనేది ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? సెమీ సాలిడ్ లో ఉన్నప్పుడు లేదా ప్లాస్టిక్ లిమిట్ లో ఉన్నప్పుడు కంప్రెసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే సెమీ సాలిడ్ లోనే కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ లిమిట్ లోని కంప్రెసిబిలిటీ అనేది పెరగదు. ఎందుకు పెరగదు? ఆల్రెడీ వాటర్ పోసేసావు, అది ముద్దలా తయారైపోయింది, దాని మీద నువ్వు దిమ్మిసి కొట్టావు అనుకో, కిందకి వెళ్తుందయ్యా? కిందకి వెళ్తుందా? లేదు సార్, స్ప్రెడ్ అవుతుంది అంతా. ఎందుకు వెళ్తావు? నువ్వు వాయిడ్స్ ఉన్నాయి, ఎన్నైతే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఉన్నాయి, ఆ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ నిండా నువ్వు వాటర్ పోసేసావు, అదంతా నిండిపోయింది. ఇక నీకు కంప్రెసిబిలిటీ ఎక్కడ వస్తుంది? కంప్రెసిబిలిటీకి ఛాన్స్ వస్తుంది ఏంటి? వాటర్ కంప్రెసిబిలిటీకి